పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ అయితే సెప్టెంబర్ 25న పక్కాగా అయితే దిగబోతుంది. ఈ విషయం నేను చెప్పట్లేదు. ఈ మూవీని డివివి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళైతే ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. వాళ్ళే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ పక్కాగా వస్తుంది అని. అదే కాకుండా వార్ 2 మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయటకు వచ్చింది. ఏంటంటే ఈ మూవీలో ఎన్టీఆర్ అనే విలన్ కాదంట, దీంట్లో విలన్ హృతిక్ రోషన్ అంట. దీంట్లో విక్రమ్ క్యారెక్టర్ లో మన ఎన్టీఆర్ అని అయితే చేస్తున్నాడు. కబీర్ అయితే పెద్ద దొంగలా మారిపోతాడు. ఆ దొంగని పట్టుకోవడానికి విక్రమ్ అయితే దిగుతాడు. ఇదే ఈ మూవీ స్క్రిప్ట్ అంట. అదే కాకుండా రీసెంట్ గా తరుణ్ అనమాట మోడాంగ్ షియాక్ ని కలిసినట్టు ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అయితే ఈ పోస్ట్ ని చూసి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. ఏంటంటే తరుణ్ అనమాట స్పిరిట్ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నాడంట. మోడాంగ్ షియాక్ ని స్పిరిట్ మూవీలో ఒక క్యామియో చేయమని తరుణ్ కి చెప్పి సందీప్ రెడ్డి వంగ పంపించాడు అనమాట కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ పోస్ట్ చూసి స్పిరిట్ మూవీ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అదే కాకుండా రామాయణ మూవీ నుండి ఇంట్రడక్షన్ వీడియో అయితే వచ్చింది భయ్యా. దీన్ని చూసి ఓం రావత్ ని బీభత్సంగా తిడుతున్నారు. ఇదిరా అసలు రామాయణం అంటే, బడ్జెట్ పెట్టడం కాదు, బడ్జెట్ కు తగ్గ మూవీ తీసి చూపించాలి అన్నమాట వీళ్ళైతే ఇండైరెక్ట్ గా ప్రూవ్ చేస్తున్నారు. నాకు అనిపించింది. హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ మాత్రం అరాచకం ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే బల్లాలు అడ్డుకునే సీన్ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంది. అదే కాకుండా వుల్ఫ్ ఫైట్, పవన్ కళ్యాణ్ మెరుపుల ఎంట్రీ బాగుంది. అయితే ట్రైలర్ లో బీజం బాలేదు అని తిడుతున్నారు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న పర్సన్ జనని క్యారెక్టర్ అయితే చేస్తున్నారు అఖండ 2లో. అయితే ఇవిడ బాలీవుడ్ లో చాలా పెద్ద సినిమాలు అయితే చేసింది. హీరో సల్మాన్ ఖాన్ తో బజరంగి మూవీలో. అయితే ఆవిడ పెట్టారు అంటే ఈ మూవీలో డైరెక్టర్ బోయపాటి పెద్ద ప్లానే వేస్తున్నాడు అనిపించింది నాకైతే.